ఆయన మనలో ఎవరికిని దూరముగా నుండివాడు కాడు. అపోస్తుల కార్యాలు 17:27. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో అన్ని మన దగ్గర ఉన్నప్పుడు, సంతోషకరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు, ఆనందకరంలో ఉన్నప్పుడు అందరూ మన వెనకంటే మన దగ్గరే ఉండేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అదే మనకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అందరూ మనల్ని వదిలిపెట్టి దూరముగా వెళ్లిపోయేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ఇలాంటి జీవిత అనుభవంలో గనక ఉన్నట్లయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నీకు దూరమైనా, ఎవరు నిన్ను దూరం పెట్టినా, ఎవరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నీ భార్య నిన్ను విడిచి వెళ్ళొచ్చు, నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, నీ కన్న బిడ్డలు విడిచి వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపోయినా సరే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మటుకు నిన్ను విడువకుండగా, ఎడబాయకుండగా నీతో కూడా ఉండేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఇటువంటి దేవుణ్ణి మనము దూరం చేసుకోకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు రక్షణ పొంది విశ్వాసం, నిరీక్షణతో మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనందరి జీవితాల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఎందరూ మాకు దూరముగా ఉన్నా మీరు దూరముగా ఉండకుండా మాకు సమీపముగా ఉండే దేవుడైనందుకు మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు, అట్టి వారందరినీ ప్రభా మీరే ఆదరించి వారికి దూరముగా ఉండకుండా సమీపముగా ఉండి వారి ప్రతి సమస్యను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతూ ఉన్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.